ఇక తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వీఐపీలకు ప్రత్యేక రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేశారు. ప్రజలు నిత్యం పలు సమస్యలపై విన్నవించుకోవడానికి కార్యాలయానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో జూన్ 21, 22వ తేదీన జరిగే సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శంకర్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దేశ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు. కరెగుట్టలో మావోయిస్టులపై జరిపే ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేసి వారితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికే కన్నం వేసి ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. వరంగల్కు చెందిన జయంత్ హన్మకొండలో ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఎం చదువుతున్నాడు. ఈ క్రమంలో జయంత్కు ఓ యువతితో పరిచయం ప్రేమగా మారింది. ఆమె జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికి కన్నం పెట్టి 16 తులాల బంగారంతో ఉడాయించాడు. ఇది గమనించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంట్లో కొడుకే దొంగతనం చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. కరీంనగర్ జిల్లాలో ట్రైనీ ఎస్ఐ 2 కానిస్టేబుల్స్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నెల రోజుల క్రితం సైదాపూర్లో ఎస్ఐ 2 కానిస్టేబుల్స్ మహేందర్ అనే దళిత యువకుడిపై దాడి చేశారని ఎస్సీ అట్రాసిటీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్ఛార్జ్ సంపత్ తెలిపారు. నెల రోజులు పోరాటం చేస్తే ఎస్ఐ భార్గవ్, కానిస్టేబుల్స్ అజయ్, ఆకాష్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని సంపత్ తెలిపారు. ఈ కేసులో ఎస్ఐని, కానిస్టేబుల్స్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ భార్గవ్ను విధుల నుంచి తొలగించకపోతే న్యాయ పోరాటం చేస్తామని సంపత్ హెచ్చరించారు. తాండూరు హైదరాబాద్ హైవేపై గోమాత తలను నరికిన ఘటన కలకలం రేపింది. కుంజాపూర్లో దురుద్దేశంతో గోమాత తల నరికి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర వేసినట్లుగా బీజేపీ నాయకులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సన్పల్లి, రామచంద్రగూడ గ్రామాల్లో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. కృషి సంకల్ప అభియాన్ మే 29 నుంచి జూన్ 12 వరకు నిర్వహిస్తున్నామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. 1,50,00,000 మంది రైతులతో స్వయంగా ముఖాముఖితో బాగోగులు తెలుసుకున్నామని అన్నారు. 700 జిల్లాలకు 2,000కు పైగా శాస్త్రీయ పరికరాల బృందాలతో నూతన సాంకేతిక విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహనను కల్పించారు. అలాగే రైతుల అభిప్రాయాలతో ప్రత్యేక డాక్యుమెంటేషన్ రూపొందిస్తున్నట్లుగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తాత మనవళ్లను బలికొంది. రాజంపేట మండలం బసవన్నపల్లి గ్రామానికి చెందిన రాములు తన మనవడు శ్రీహాన్స్ ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మోటార్ సైకిల్పై వెళ్తుండగా వెనక నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తాత మనవళ్లిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయామని ఆయన కుటుంబీకుల రోదనలు, చూపరులను కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గద్వాల జిల్లా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ డిమాండ్ చేశారు. పోరాడుతున్న కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని మార్గ మధ్యలోనే అరెస్ట్ చేశారు. రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పూనుకుంటున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రైతులపై దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారని ఆయన విమర్శించారు. పరిశ్రమల వల్ల కాలుష్యం ఏర్పడి ప్రజలు అనారోగ్యాల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను, ప్రజలను కలుపుకొని పోరాడతామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవం పెంచే పథకమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య అన్నారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని 275 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు 3 నెలల్లో ఇండ్లను పూర్తి చేసిన వారికి గృహప్రవేశానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తానని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. అలాగే 133 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు కలెక్టరేట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో 8 మండలాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్కో సిబ్బంది చెట్లను తొలగించి విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేపట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జగన్నాథ్పూర్ ప్రాజెక్టును కేంద్ర బృందం పరిశీలించింది. కాగజ్నగర్ మండలం పెద్దవాగుపై 19 ఏళ్ల క్రితం జగన్నాథ్పూర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. చేపట్టిన పనుల్ని అర్ధాంతరంగా ఆపేశారు. నీటి స్టోరేజ్ ప్రాజెక్టు మధ్యలో ఆగడానికి గల కారణాలు, ప్రాజెక్టు కోసం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. ఇంకా ఎంత పని మిగిలి ఉందనే విషయాలను కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల జాయింట్ సెక్రటరీ వినోద్ శేషన్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబోతుందన్నారు. కేంద్ర బృంద నిపుణులతో పాటు కొమరంభీం జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, పలువురు అధికారులు పాల్గొన్నారు.